తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చెనవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు కాళీయ మర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీచక్ర వార్యోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను తొడక్క వాహనంపై ఉంచి వేద మంత్రోచ్చారణ నడుమ ఆలయ అర్చకులు దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఆలయ యజ్ఞశాలలో వేదికపై స్వామి అమ్మవార్ల మూర్తులను ఉంచి పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుగంధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి తిరుమంజనాలను జరిపి అలంకరించి హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట చిత్రీకరించడం పట్ల జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు. ఈ తమిళ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కిరణ్ రాయల్ వెల్లడించారు. మంగళవారం తిరుపతిలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు కళానిధి మారన్ నాస్తికులని గుర్తు చేశారు. ఇది ఒక విధంగా హిందువులపై దాడి చేయడమేనని ఆయన అభివర్ణించారు. మే 15వ తేదీన ఈ చిత్రం విడుదలవుతుందని, దీనిని అక్కడి ప్రజా ప్రతినిధులతో పాటు శ్రీవారి భక్తులు సైతం అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించాలని సూచించారు. ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుంటారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేను ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుచుతాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్తాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతంలో ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదే విధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని బాధాకరంగా ఉంది.
మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్ లో మీటింగ్ పెడతారో, అసెంబ్లీలో మీటింగ్ పెడతారో, ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి. మీకు కావాల్సిన గోవింద అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్కటి విజ్ఞప్తి చేస్తాం, ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళు పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తి ఉంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా 2-3 రోజులు రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ దీని మీద 4-5 రోజులు ఇష్యూ జరుగుతుంది తమిళనాడులో కూడా. కానీ ఇది తిరుపతి మన దేవుడి మీద చేశారు కాబట్టి మన బాధ్యత మాట్లాడాలి. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తూ దూదేకుల సంఘం చేపట్టిన ప్రతిభా ప్రోత్సాహకాల ప్రదానం కార్యక్రమం ఆయా విద్యార్థుల్లో బాధ్యతను మరింత పెంచుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో ఆంధ్రప్రదేశ్ నూర్ బాషా దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10th ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన దూదేకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇట్లాంటి ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దూదేకుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్ దాతలు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంకా మంచి భవిష్యత్తు రూపుదిద్దుకోబోతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఈ విద్యార్థుల సంఘంలో బాగా చదువుకున్నారు, సంఘం మిమ్మల్ని గుర్తించి మీకు మరింత ప్రోత్సాహం ఇస్తా ఉంది. దీనికి నిజంగా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా సంఘం ఒకటే కాదు, సమాజం కూడా మిమ్మల్ని గుర్తించిందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. ఏదైనా సమాజంలో ఒకరు ఏదైనా సాధిస్తే ప్రమాణంగా చేసేవాను ఇంకా ముందు మీరు ఇంకా బాగా చేయాలా అని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పినప్పుడే వాళ్ళలో కొంత సంతోషము, కొంత ప్రోత్సాహము, ఒక ఆనందము, అరే నేను చేసినానని చెప్పి సమాజం నన్ను గుర్తించిందని చెప్పి సంతోషపడతారు. అది ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఒక విద్యలోనే కాదు, క్రీడలు కావచ్చు, విద్య కావచ్చు, సమాజ సేవ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, రకరకాల సమాజంలో ఉన్న వృత్తిలో కావచ్చు. డాక్టర్ను ప్రమాణంగా చేస్తున్నాం డాక్టర్ అని చెప్పి డాక్టర్ చెప్పచ్చు. ఆ ప్రోత్సాహం అనేది ఉండి తీరాలి. మీరందరూ ప్రమాణంగా చదువుకున్నారు, ఈరోజు మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మిమ్మల్ని సమాజం గుర్తిస్తాం. 10th ఇంటర్మీడియట్ కాదు, మీరు సివిల్ సర్వీసెస్ వరకు కూడా మీరు పోవాలి. ఈ దూరాలకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కావాలా, మంచి డాక్టర్లు కావాలా, మంచి ఇంజనీర్లు కావాలా, రాజకీయాలకు రావచ్చు, సమాజ సేవ చేయొచ్చు, అనేక రకాల సేవ చేసేదానికి ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశంలో. కానీ దేనికైనా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు అనేది మీరు సాధించుకునేది, మీ తండ్రులు ఇచ్చేది కాదు, అమ్మా నాన్న ఇచ్చేది కాదు, గురువులు ఇచ్చేది కాదు, భగవంతుడు ఇచ్చేది కాదు. అది మీ సొంతంగా సంపాదించుకునే ఆస్తి. అది మీరు కష్టపడి చదువుకుంటేనే. అందరూ గురువులు చెప్తారు, అమ్మా నాన్న చెప్తారు, దేవుడు రూపం ఇచ్చాడు, జీవితం ఇచ్చినాడు. కానీ అంతిమంగా మీరు బుర్రబెట్టి చదువుకొని వస్తేనే అది చదువు, అది మీ ఆస్తి. అది ఎవరు దొంగలించుకోలేరు, ఎవరు తీసుకుపోలేరు, ఎవరికి మీరు అప్పుగా ఇవ్వలేరు, ఇంకొక నుంచి తీసుకోలేరు. అది భగవంతుని సృష్టి చదువు అనేది. మీరు బాగా చదువుకొని ఈ సంఘానికి గుర్తింపు తీసుకురావాలా. కడపలో ఫలాని పిల్లలు ఇంటర్మీడియట్ కానీ
10th కానీ ప్రమాణంగా చదివినారు అంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తాం. డిగ్రీ చదవాలా, సివిల్ సర్వీసెస్ పోవాలా, ఐటీ రంగంలోకి పోవాలా, ఇంకా రకరకాల వృత్తులు ఉన్నాయి. మీరందరూ రాణించాలా. ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం కలెక్టరేట్ లో హోంమంత్రి అనిత అధ్యక్షతన సమీక్షా సమావేశం. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చ. పెద్దాపురం నియోజకవర్గంలో 13 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు అనగాని, గొట్టిపాటి. ఎన్టీఆర్ పై కోపంతో విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఫైర్. ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు. 7వ రోజు కాళీయ మర్దనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.